పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. మనం శారదాదేవి జీవితంలోని అనేక సంఘటనలను చదువుకుంటూ ఉన్నాం. ఉదయం చదువుకునేటప్పుడు ఆవిడ అనారోగ్యం పాలయ్యారు. ఎన్ని రకాల చికిత్సలు చేసినా కూడా ఆరోగ్యం కుదుటపడలేదు. మాతృదేవి శారదాదేవి ఆరోగ్యం రోజు రోజుకి దిగజారిపోతున్నది. శరీరం అంతా వాచిపోయింది. కళ్ళ నుండి ఎడదగక నీళ్లు కారుతూ ఉన్నాయి. పేజీ 113 ఆఖరి పారాగ్రాఫ్. కారు చీకటిగా కనిపించినట్లుగా ఆవిడ కనపడుతోంది. సరిగ్గా చూపు కూడా ఆనడం లేదు. దీని గురించి మాతృదేవి ఇలా అంటున్నారు. ఆవిడకి విరోచనాల బాధ కలిగింది. అవి తగ్గటం లేదు. అన్ని రకాల వైద్యాల వల్ల ప్రయోజనం కలగలేదు. ఒకసారి ఆవిడ ఒక చెరువు వద్దకు వెళ్ళి తన నీడను చూసుకుంది. ఆవిడ చెరువులో తన శరీరాన్ని చూసుకుంది. ఆవిడ ప్రతిబింబాన్ని చూసుకుంది చెరువులో. ఛీ, సిగ్గుచెట్టు, శరీరం అనేది ఇదా, దీనిని ఇంత అలంకారం చేయడం దేనికి, ఈ శరీరాన్ని వదిలేసుకుందాం అని అనుకుంది. ఆవిడ ప్రాణం అంతగా విసిగిపోయింది. ఆరోగ్యం సరవటం లేదు. ఏం చేయాలో తెలియటం లేదు. ఆఖరిలో శరీరాన్ని వదిలేద్దాం అని నిర్ణయించుకుంది. అప్పుడు శారదాదేవి తమ్ముడు ఉమేష్ అనేటువంటి అతను శారదాదేవి వద్దకు వచ్చి, మన గ్రామంలోనే ఉన్న సింహవాహిని దేవిని ప్రార్థించు, ప్రాయోపవేశము చెయ్యి. ప్రాయోపవేశం అంటే చనిపోయేదాకా కదలకుండా అక్కడే ఉంటాను అని. తద్వారా నీకు నయమవుతుంది అని తన తమ్ముడు చెప్తాడు. మానవ ప్రయత్నాల వల్ల వ్యాధి నయం కాదు అని శారదాదేవి అర్థం చేసుకున్నారు. సరే, ఆవిడ తమ్ముడు చెప్పినట్లుగానే ఆ పుస్తకాలు అవి కాదు కదా చదివేది, అదేనా? వచనామృతం కాదు, చరితామృతం. అక్కడ పెట్టేయమ్మా. ఆవిడకి ఒక విషయం అర్థమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వ్యాధి నయం కాదు అన్న నిర్ణయానికి వచ్చి తమ్ముడు చెప్పినట్లుగానే ప్రాయోపవేశం చేద్దాము సింహవాహిని గుళ్ళో అని తీర్మానించుకున్నారు. మరణం సంభవించేదాకా సింహవాహిని ఆలయాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. దేవీ కటాక్షం కలిగేదాకా ఆహారము జలము సేకరించకుండా, ఆహారాన్ని కానీ నీళ్ళని కానీ తీసుకోకుండా
ప్రాయోపవేశం అనే కఠోరమైన వ్రతాన్ని ఆ సింహవాహిని మందిరంలో చేయాలి అని తలపెట్టింది శారదాదేవి. ఈ సంగతి తెలిసి ఈ సంగతి కనుక తల్లికి కానీ ఇతరుల సోదరులకు కానీ తెలిస్తే వాళ్ళు ఊరుకోరు, ఒప్పుకోరు. ఎవరు ఒప్పుకుంటారు? ఇది కూడా ఒక రకమైన బలవన్ మరణమే కదా. ప్రాయోపవేశం అంటే ఊరికే గుళ్ళో కూర్చోవడం కాదు, చనిపోయేదాకా లేకపోతే అమ్మవారి కటాక్షం కలిగేదాకా, వ్యాధి నయమయ్యేదాకా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ తీసుకోకుండా శరీరాన్ని వదిలేయాలి అనే తీర్మానం. దాన్ని ప్రాయోపవేశం అంటారు. ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఒక స్నేహితురాలి సహాయంతో సింహవాహిని అమ్మవారి ఆలయానికి వెళ్ళారు. ఈ ప్రాయోపవేశం అనే వ్రతాన్ని ఆచరించి సింహవాహిని సన్నిధిలో పడిపోయారు. విరోచనాలంటే ఆల్రెడీ ఒంట్లో ఓపిక లేదు, దానికి తోడు నీళ్ళు ఆహారము లేవు. అందువల్ల ఆవిడ అమ్మవారి సన్నిధిలోనే పడిపోయారు. శరీరం శక్తిని పూర్తిగా కోల్పోయింది. కొల్లము దగ్గరికి వెళ్ళడానికి కూడా పాక్కుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఇంత జరిగాక సింహవాహిని ఇక ఆలస్యం చేయలేదు. కడుపు నొప్పికి ఔషధాన్ని శ్యామసుందరీదేవికి, కంటి జబ్బుకి మందును శారదాదేవి, కడుపు నొప్పికి ఔషధాన్ని శారదాదేవి తల్లికి సూచించారు, కంటి జబ్బుకి మందును శారదాదేవికి సూచించారు. ఎవరు? సింహవాహిని దేవి. ఈ రెండు ఔషధాలను శారదాదేవి తీసుకున్నారు. కంటి చూపు ఆ రోజే మెరుగుపడసాగింది. అది ఏ మందు చెప్పారో మనకు తెలియదు. అమ్మవారు సూచించిన మందును తీసుకోగానే కంటి వ్యాధి నయమవడం మొదలెట్టింది. ఇతర జబ్బులు కూడా త్వరలోనే సమసిపోయాయి, తగ్గిపోయినాయి. ఈ సింహవాహిని అమ్మవారు తనకు చెప్పినటువంటి ఔషధాలను గురించి శారదాదేవి మనకి తెలియజేశారు. ఏంటిట? గుమ్మడి పువ్వును బాగా పిండి, పువ్వును పిండితే రసం వస్తుంది కదా, ఆ గుమ్మడి పువ్వు పిండగా వచ్చిన రసాన్ని తీసుకొని ఉప్పుతో కలిపి ఆ రసాన్ని చుక్కలు చుక్కలుగా కళ్ళకు వేసుకోవాలి. ఉప్పు కలిస్తే కళ్ళు మండిపోవండి, ఎంత నెప్పుడుతుంది. అది కూడా గుమ్మడి పువ్వుతో. గుమ్మడి పువ్వు రసంలో ఉప్పు కలిపి చుక్కలు చుక్కలుగా కళ్ళలో వేసుకోవాలి. అది కంటి జబ్బుకి సింహవాహిని సూచించిన మందు. ఆ తర్వాత సింహవాహిని అమ్మవారు సామాన్యమైన దేవత కాదు. ఓ పెద్ద సిమెంట్తో కట్టబడ్డ ఒక తొట్టి ఒకటి ఉంటుంది అమ్మవారి ముందర. అందులో సింహవాహిని ఆలయం ప్రాంతానికి మనం మాట్లాడితే రికార్డ్ అవుతుంది.
అందువల్ల మన శబ్దాలు రికార్డు కాకుండా చూసుకోవాలి. లేకపోతే నాతో పాటు మీరు మరిద్దరం కలిసి మాట్లాడాలి, అలా అవుతుంది. తర్వాత మీ ఇష్టం. ఈ సింహవాహిని దేవి దగ్గర ఒక తొట్టిలో బోల్డంత మట్టి పోసి ఉంటుంది. ఎవరైతే జయరాం బట్టి వెళ్తారో వాళ్ళు ఆ మట్టిని ఉండలు ఉండలుగా చేసుకొని ఇంటికి తీసుకెళ్తారు. దూరంగా వెళ్ళి మాట్లాడబడి అది రికార్డ్ అవుతుందని చెప్పు. రికార్డ్ అయిపోతుంది. అది నా బాధ. మాట్లాడుకుంటే నాకే ఇబ్బంది లేదు. చాలా పవర్ఫుల్ దేవత అండి సింహవాహిని. ఇలా ప్రతి గ్రామాల్లో ఒక్కొక్క దేవత ఉండి ఇలా మందులను సూచిస్తూ ఉంటే డాక్టర్లు అందరూ వాళ్ళ హాస్పిటల్ని లాక్ చేసుకోవాలి. ఈ హాస్పిటల్తో పనే ఉంది. చాలామంది ఇళ్ళకి తీసుకెళ్తారు ఆ మట్టిని. చాలామంది గ్రామస్తులు కూడా ఆవిడ అనుగ్రహానికి ఆ గ్రామం వెళ్తూ ఉంటారు. ఆ దేవాలయం మట్టికి నయం కాని వ్యాధులను నయం చేసే శక్తి ఉంది అని అక్కడి ప్రజల విశ్వాసం. మట్టిని త్రవ్వి తీసుకువెళ్ళడం వల్ల అక్కడ ఒక పెద్ద గుంట ఏర్పడింది. ఎవరు వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. కామారపుగూరులో రామకృష్ణుల వారి చేత నాటబడినటువంటి ఒక మామిడి చెట్టు ఉంది. రామకృష్ణుల వారే నాటారు అని చెప్పి దాని ఆకులు, దాని కొమ్మలు, దాన్ని కొంచెం గిల్లుకుంటూ తీసుకెళ్ళటం మొదలెట్టారు. అలా తీసుకెళ్తే ఏమవుతుంది? ఆకన్నా చెట్టే లేకుండా పోతుంది. అందుకని ఏం చేశారు? పెద్ద జల్లెడతో పైదాకా ఫెన్సింగ్ కట్టారు. ఇప్పుడు ఎవరు ఏమి చేయలేరు. ఇలా ఈ మట్టికి సర్వరోగ నివారణి అని తెలిసి రావడం, మట్టిని తీసుకెళ్ళడం, ఒక పెద్ద గుంట ఏర్పడింది అన్నమాట. అక్కడ మాతృదేవి కుటుంబానికి చెందిన వారు ఆ ఆలయంలో పూజలు జరిపిస్తున్నారు. ఆ గుళ్ళ పూజారులు ఎవరు అంటే శారదాదేవి కుటుంబానికి చెందిన వారే. మాతృదేవి కూడా సింహవాహిని పట్ల ఎంతో భక్తి ప్రపత్తులు కలిగి ఉండేవారు. ఆవిడ కూడా ఆలయం మట్టిని ఎప్పుడూ తమతో ఉంచుకునేవారు. ఊరికే ఉంచుకోవడమే కాదు, కొన్ని సమయాలలో ఆవిడ నోట్లో కూడా వేసుకుంటూ ఉండేవారు ఆ మట్టిని. ఎవరైనా వెళితే భక్తులు కానీ వాళ్ళకు కూడా ఆ మట్టిని ఇచ్చేవారు శారదాదేవి. మరొక సంవత్సరం కూడా మాతృదేవికి మలేరియా జ్వరం వచ్చింది. ఆ కారణంగా ఆవిడ పేగులు కూడా ఉబ్బిపోయాయి. చాలా కష్టపడసాగారు. పేగులు ఉబ్బితే కష్టం కదా. చికిత్స కోసం కోమోపట్ ఎదన్గంజ్ అనే గ్రామాల్లో వైద్యం కోసం ఆవిడ తీసుకువెళ్ళారు. అక్కడ చికిత్స వెంటనే ఫలితాన్ని ఇస్తుంది అని వాళ్ళ నమ్మకం. ఆ డాక్టర్ చాలా పెద్దవాళ్ళు. కానీ చికిత్సా విధానం చాలా కఠినమైనది. ఏంటిటా చికిత్సా విధానం? శరీరంలో వాపు ఉన్న చోట ఒక అరటి ఆకును ఉంచి దానిపైన
బాగా మండుతూ ఉన్న ఒక రకమైన కర్రతో డాక్టరు వాత పెడతాడు. మీకు తెలుసో తెలియదో, పచ్చగా ఉండేటువంటి అరిటాకు దాన్ని అక్కడ పెట్టి ఇంత కర్పూరం ముద్దను అందువేసి వెలిగించారనుకోండి, ఆకుకి ఏమీ కాదు, కర్పూరం అంతా కరిగిపోతుంది, ఆకు అలాగే ఉంటుంది. ఆ చుట్టూతా ఉన్నది కొంచెం వాడిపోయినా కొంచెం కాలినట్లయినా ఎక్కడైతే కర్పూరం పెడతామో అది అలాగే ఉంటుంది. అంత వేడిని కూడా సహిస్తుంది అరిటాకు. పెట్టి చూడండి ఎప్పుడన్నా. అరిటాకు చాలా వైద్యాలకే అది కూడా ఒక మందే. మన అరిటాకుని ఊరికే అనుకుంటాం, అలా అరిటాకుని పెట్టి దానిపైన మండుతున్నటువంటి కర్రతో కాలుస్తారు, వాత పెడతారు. ఆ చోట చర్మం వేడి వల్ల సంకోచిస్తుంది. అక్కడి శివాలయంలో ఈ చికిత్స జరుగుతుంది. వాత పెట్టేటప్పుడు వ్యాధిగ్రస్తులు ఆ బాధను ఓర్చుకోలేక పరుగులు తీస్తారు. వారి కాళ్ళు చేతులు కొందరు గట్టిగా అవి పట్టుకుంటారు, పరిగెత్తడానికి వీలు లేకుండా. ఆ తర్వాతే చికిత్స మొదలవుతుంది. ఎంత కఠినమైందో చూడండి. ఆ చికిత్సను తీసుకోవడానికి శారదాదేవి వెళ్ళారు. పేగులు ఉబ్బేయి మలేరియా వల్ల ఇలాంటి వైద్యాన్ని తీసుకోవడానికి ఆవిడ వెళ్ళారు. కఠోరమైన ఆ చికిత్స కల్పించే బాధను శారదాదేవి ఎంతో ప్రశాంతంగా ఓర్చుకున్నారు. ఎలా సాధ్యం అండి? ఇతరులైతే పారిపోతారట, ఈవిడ ప్రశాంతంగా ఓర్చుకున్నారు. అంత నొప్పిని కూడా, అంతటి ఓర్పు, అంతటి సహనము శారదాదేవికి ఉన్నాయి. మనకి చీమ కొడితేనే దానికి ఆ వైద్యం ఈ వైద్యం అంటూ చేస్తాం. అలా కొన్ని రోజులకి వ్యాధి నయమైంది. గురుదేవులు కూడా ఒకసారి ఈ చికిత్స చేయించుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఆయన కూడా ఇలా వాత పెట్టించుకున్నారట. ఇంకోసారి ఏమైంది, 77వ సంవత్సరం జనవరి నెలలో మాతృదేవి జయరాంబాటి వచ్చారు. ఆవిడ దక్షిణేశ్వరానికి తిరిగి వెళ్ళేలోపుగా చంద్రమణిదేవి శ్రీరామకృష్ణ వారి తల్లి మరణించారు. ఒకసారి గురుదేవులు మాతృదేవి కలిసే దక్షిణేశ్వరం వచ్చినట్లు తెలుస్తుంది. ఒక సందర్భంలో రామకృష్ణ శారద ఇరువురు కూడా కలిసి ప్రయాణం చేశారు. 80 కిలోమీటర్ల దూరం నడిచి ప్రయాణం చేయాలి. ఆ రోజుల్లో వాహనాలు కానీ రైలు కానీ ఏమి లేవు. ఇప్పుడు జయరాంబాటి కూడా రైలు ఉంది, అప్పుడు బస్సులు కూడా లేవు. డబ్బులుంటే పల్లకిలో వెళ్ళాలి, డబ్బు లేకపోతే నడిచి వెళ్ళాలి, అడవుల గుండా వెళ్ళాలి. భార్యాభర్తలు ఇద్దరు శారదా రామకృష్ణులు ఇద్దరు ఒక సందర్భంలో జయరాంబాటి నుంచి దక్షిణేశ్వరానికి నడిచి వెళ్ళారు. సంవత్సరం వరకు ప్రతి ఏడాది శ్రీరామకృష్ణ వారు కామార్పుగురికి వచ్చి కొన్ని నెలలు ఉంటూ ఉండేవారు. కామార్పుగురు ఆయన సొంత ఊరు. ప్రతి సంవత్సరం వచ్చేవారట. వచ్చి కొన్ని నెలలు అక్కడ ఉండడం ఆయనకు అలవాటు.
80 నుంచి అలా వచ్చేవారు. ఈసారి మాతృదేవి, హృదయ్ ఆయనతో ఉన్నారు. పడవలో ఆరాంబాగ్ వెళ్ళే దారిలో కామార్పుకుడికి దక్షిణంగా బలిదేవన్ గంజ్ అనే చోటికి వాళ్ళు చేరారు. అక్కడికి రాగానే పెద్ద భారీ వర్షం మొదలైంది. ఆ ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఒక మహాత్ముడిని, వాళ్ళు ఒక కొత్తగా ఇల్లు కట్టుకున్నారు. అందువల్ల శ్రీరామకృష్ణ వారిని, శారదాదేవిని, ఆ హృదయరాముని, ఆ ముగ్గురిని కూడా కొత్తగా ఇల్లు కట్టుకున్నాం, మీరు 3 రోజులు మా ఇంట్లో బస చేయాలి అని ఆ వ్యాపారస్తుడు అడిగాడు. అందువల్ల ఆ వ్యాపారి ఇంట్లో 3 రోజులు ఉన్నారు శారదా రామకృష్ణులు. ఆ తర్వాత కామార్పుగురికి వెళ్ళారు. ఆ వ్యాపారస్తుని కోరిక కూడా నెరవేరింది. ఆయన ఎంత అదృష్టవంతుడో ఆ వ్యాపారస్తుడు. శారదా రామకృష్ణులు ఇద్దరిని కూడా తన ఇంట్లో 3 రోజులు అంటే పెట్టుకున్నాడు. అది చిన్న విషయం కాదు. శ్రీరామకృష్ణ వారు ఒక్కరు వెళ్ళి ఉండటం, చాలా ఇళ్ళకి ఆయన వెళ్ళారు. శారదాదేవి కూడా చాలా చోట్ల వెళ్ళారు. కానీ ఇద్దరు కలిసి వెళ్ళింది బహుశా ఈ ఒక్క ఇల్లు అయి ఉంటుంది. అలాగా జయరాంబాటి నుండి 4వసారి, ఇంకొకసారి 81 మార్చిలో ఆవిడ దక్షిణేశ్వరానికి వస్తున్నారు. అప్పుడు హృదయరామ్ మేనల్లుడు, ఈ హృదయరామ్ అహంకారం వల్ల మాతృదేవి మనస్సు క్షోభించేటట్లు చేసేవాడు. సూటిపెట్టి మాటలతో ఏదో ఒకటి శారదాదేవిని అంటూ ఉండేవాడు ఈ హృదయరామ్. రామకృష్ణ వారినా సరే అతని స్వభావం అది. పాపం ఒక సందర్భంలో ఏం జరిగిందంటే, ఒకసారి గురుదేవులు సాధన చేస్తున్న సమయంలో హృదయరాము ఆయన నీడలా అంటు పెట్టుకుని ఉండేవాడు. ఆయన ఎంతో సేవ చేశారు శ్రీరామకృష్ణ వారికి. ఆయన చేసిన మేలు కూడా ఉంది. రామకృష్ణ వారిని ఒకవైపు హింసించేవాడు, ఒకవైపు సేవ కూడా చేసేవాడు. ఒకవేళ హృదయరామే కనుక రామకృష్ణ వారితో ఉండి ఉండకపోతే రామకృష్ణ వారి శరీరం మనకు లభించేది కాదు. రామకృష్ణ వారు ఉండి ఉండేవారు కాదు. అందులో హృదయరామ్ వల్ల మేలు జరిగింది. ఈయన ఈ శారదాదేవిని, రామకృష్ణ వారిని కూడా ఇబ్బందులు పెడుతూ ఉండేవాడు. తన సహాయం లేనిదే శ్రీరామకృష్ణ వారు ఏమీ చేయలేరు అనే గర్వం హృదయరాములో మొదలైంది. అన్నింటికీ నాపైనే ఆధారపడి ఉన్నాడు. ఆయన బాత్రూమ్ వెళ్ళాలన్నా చెంబు నేనే పట్టుకొని వెళ్ళాలి. సరిగ్గా నిలబడటం కూడా ఆయన వల్ల కాదు. నేను కాపలా ఉంటేనే, నేను నడిపిస్తేనే, నేను స్నానం చేపిస్తేనే. ఇదంతా నిజమే. అది ఎలా పరిణమించింది? నేను లేకపోతే గురుదేవులు లేరు, నా వల్లనే గురుదేవులు. అలాగా ఒక అహంకారం ఆయనలో చోటు చేసుకుంది హృదయరాములో. తన సహాయం లేనిదే శ్రీరామకృష్ణుడు ఏమీ చేయలేరు అనే గర్వంతో, అహంకారంతో విర్రవీగిపోయేవాడు హృదయరామ్. ఇవన్నీ కాక
హృదయరాములో ఉన్న బలహీనతలు ఏమిటి? ధనాశ, ధనం కావాలి. రామకృష్ణ గారి వద్దకు వచ్చేవారు ఎంతో ధనవంతులు, ఊళ్ళో బాగా పలుకుబడి ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్లు. ఈయన ఉద్దేశం ఏంటి? వాళ్ళని మంచి చేసుకొని వాళ్ళ ద్వారా ఏదైనా లబ్ధి పొందాలి. ఇది ఆయన ఉద్దేశం. ధనాశతో రామకృష్ణుల వారిని దర్శించడానికి వచ్చేవారందరికీ ఏం చెప్పేవాడు? నేను చాలా గొప్ప మహాత్ముని, నా వల్లనే ఈయన ప్రాణాన్ని కాపాడుకోగలుగుతున్నాడు, ఆయన ఏం మాట్లాడాలో నేనే నేర్పించాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఏం ప్రయోజనమో నా దగ్గరికి రండి, నేనే మీకు చెప్తాను అంటూ పిలిచేవాడు. ఆయన దగ్గరికి పొడిచేవాడు కాదు, అందరినీ చాలా అల్పంగా చూసేవాడు, హీనంగా చూసేవాడు. ప్రతివారి మనస్సులు బాధపడేటట్లు మాట్లాడేవాడు. గురుదేవులు కూడా ఈ దుర్బలత నుంచి, దుర్భరత, భరించడాన్ని, క్షోభ, వేదన నుంచి తప్పించుకోలేకపోయేవారు. ఆయన ఏం చేయగలిగిన పాపం? ఆయనను అజమాయిషీ చేయడమే కాకుండా ఆయన అజమాయిషీ చేసేవాడు, గద్దించేవాడు, భయపెట్టేవాడు, తిట్టేవాడు. శ్రీరామకృష్ణ వారిని అజమాయిషీ చేయడం, గద్దించడం, భయపెట్టడం, పలువురు సమక్షంలో లోకం చేసి మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం, దుర్భాషలు ఆడడం, ఇవన్నీ చేసేవాడు. ఆయనేమో సాక్షాత్తు భగవంతుడు అని పూజిస్తూ ఎంతో విశ్వాసంతో భక్తులు ఆయనకి సేవ చేసుకోవడానికి వస్తూ ఉంటే వాళ్ళ ముందర హృదయరాము ఆయన కన్నా నేనే గొప్పవాడిని అన్నట్లుగా ఆయన్ని మాటలతోనూ చేష్టలతోనూ చాలా ఇబ్బంది కలిగించేవాడు. ఆయననే ఇన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేవాడు. శారదాదేవిని వదులుతాడా? శారదాదేవిని ఇబ్బంది పెట్టకుండా ఉంటాడా? ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టేవాడు. అయితే మనం చూసాం శారదాదేవిలో ఉన్న సహనం ఎంత గొప్పదో. ఆవిడేం పట్టించుకునేది కాదు. శ్రీరామకృష్ణ వారు బాధపడుతూ ఉండేవారు, ఆవిడకి ఆ బాధ కూడా ఉండేది కాదు. అంటే నేను ఊరుకునేది ఆవిడ. అంత ఓర్పు చాలా కొద్ది మందిలోనే ఉంటుంది, అంత సహనం, అంత ఓర్పు. మొదట్లో గురుదేవుల పట్ల అతనికి ఉండేటువంటి ప్రేమ, భక్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినాయి. చివరిలో భక్తి, ప్రేమ బదులుగా దురాశ, ధనాశ, తర్వాత తాను గొప్పవాడు అని అందరికీ చెప్పుకోవడం, ఆయన్ని హింసించడం, వీటిలలోనే గడిపేవాడు. మనం చెప్పుకున్నాం, మార్వాడి భక్తులు ఒక ఆయన 10,000 రూపాయలు ఇస్తాను అని అంటే శ్రీరామకృష్ణ వారు స్వీకరించలేదు, శారదాదేవి కూడా స్వీకరించలేదు. అప్పుడు ఈ హృదయరామ లాంటి వాడు డబ్బు మనిషి. వీళ్ళకి వద్దకపోతే వీళ్ళకి వద్దంటే వద్దు, నాకు ఇప్పించచ్చుగా. అక్కడ హృదయం ఉన్నాడు, వాడికి ఇవన్నీ ఉపయోగపడతాయి, నాకు వద్దని చెప్పచ్చుగా. నేను 8 సంవత్సరాలు నీకు సేవ చేస్తున్నాను కదా, డబ్బులు ఇస్తానో
ఇస్తామంటూ వచ్చిన వ్యక్తిని కూడా ఆయన నుండి ఒక్క పైసా నాకు రాకుండా ఆయన వచ్చినట్లే పంపించావు. ఇది కోపం. కనీసం ఆయనతో మాట్లాడటానికి కూడా శ్రీరామకృష్ణ అవకాశం ఇవ్వలేదు. మాట్లాడడానికి అవకాశం ఇస్తే భయపెట్టైనా సరే ఆ 10,000 గుంజుకునేవాడే. రామకృష్ణ తెలుసు. అందువల్ల అవకాశాన్ని కూడా ఆయన ఇవ్వలేదు. ఇవ్వడం ఏమైంది, రామకృష్ణ మీద కోపం చాలా తీవ్రమైపోయింది. ఎంతో అసంతృప్తి పెరిగింది హృదయరాములో. అందుకని పలు రకాలుగా శ్రీరామకృష్ణ గారిని వేధిస్తూ ఉండేవాడు. అంతేకాక పలువురి సమక్షంలో ఎగతాళి చేయడం కూడా మొదలెట్టాడు. రామకృష్ణ గారు సమాధి స్థితిలో ఎలా నిలబడేవారో ఈయన కూడా అలా నిలబడేవాడు. ఎగతాళి కోసం ఆయన మాట్లాడినట్టు మాట్లాడేవాడు. ఆయనకేం తెలుసు, అంతా నాకే తెలుసు, ఆయన దగ్గరికి వెళ్ళవాకండి, నా దగ్గరికి రాండి, ఇవన్నీ చేసేవాడు హృదయరామ్. తమ ఆధ్యాత్మిక సాధనల సమయంలో అతను చేసినటువంటి మేలును గుర్తుంచుకొని అతను చేసే ఎన్ని అవకతవకలనైనా శ్రీరామకృష్ణ వారు సహించేవారు. దీనికోసం నాకు ఎంతో మేలు చేశాడు. సాధనల సమయంలో ఆ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని కృతజ్ఞతగా అతను చేసే తప్పులన్నింటినీ సహిస్తూ వచ్చేవారు శ్రీరామకృష్ణ వారు. ఇలా అతను ఏదైనా ప్రకోపించినప్పుడు శ్రీరామకృష్ణ వారు వెంటనే అమ్మవారిని ప్రార్థించేవారు. అమ్మవాడు మూర్ఖుడు, ఏమి తెలియదు, ఏదో వాగుతున్నాడు, వాడిని క్షమించమ్మా అని అడిగేవారు. ఆ రకంగానే క్షమింపబడేవాడు. ఎప్పుడు శ్రీరామకృష్ణ వారు అతను కాపాడుతూనే వచ్చారు. ఒకవైపు ఎన్ని రకాలుగా దూషిస్తున్నా కూడా ఇలాంటి సందర్భంలోనే ఎప్పుడైతే రామకృష్ణ వారి మీద ప్రేలాపనలు ఎక్కువైపోతున్నాయో అదే సమయంలో మాతృదేవి 4వసారి దక్షిణేశ్వరానికి వచ్చారు. దక్షిణేశ్వరంలో ఉన్నారు శ్రీరామకృష్ణ వారు, హృదయరామ్ ఇద్దరు ఉన్నారు. అప్పుడు హృదయరామ ప్రవర్తించిన తీరు ఎలా ఉండేదో శారదాదేవి తన మాటల్లో చెప్పారు. చూడండి ఎలాంటి తీరుని ప్రదర్శించాడు. నేను 4వసారి దక్షిణేశ్వరం వచ్చినప్పుడు లక్ష్మితో పాటు మా అమ్మ ఇంకా పలువురు స్త్రీలు కూడా వచ్చారు. రామకృష్ణ వారిని దర్శించుకోవాలని, కలకత్తాను దర్శించుకోవాలని, గంగలో స్నానం చేయాలని ఏవో కోరికలతో పలువురు స్త్రీలు, శ్యామాసుందరీదేవి, లక్ష్మీదేవి, శారదాదేవి వీళ్ళందరూ వచ్చారు. వస్తే హృదయరామ్ ఏం చేశాడో చూడండి. క్రితంసారి నేను వ్యాధిగ్రస్తురాలు లేనప్పుడు తారకేశ్వరంలో శివునికి నా శిరోజాలను గోళ్లను సమర్పిస్తానని మొక్కుకున్నాను. కామార్పుగూడికి వెళ్ళే దారిలో తారకేశ్వర్ అనే క్షేత్రం ఉంది. అక్కడ ఉన్న ఆయన పేరు తారకేశ్వర స్వామి.
చాలా మహిమాన్వితమైన శివాలయం అది. అక్కడ వెళ్ళి మనం ఏ ప్రార్థనలు చేసినా ఆ ప్రార్థనలు నెరవేరబడతాయి. శారదాదేవి కూడా మొక్కుకున్నారు. శ్రీరామకృష్ణుల గారికి వ్యాధి నయమైతే, క్యాన్సర్ కాదు అంతకుముందు, నేను వచ్చి నా శిరోజాలను బోళ్లను ఇస్తాను అని మొక్కుకున్నారు శారదాదేవి. ఆవిడేం చేసింది, దక్షిణేశ్వరానికి వచ్చే ముందు తారకేశ్వరికి వెళ్ళి ఆ మొక్కు తీర్చుకొని దారిలో కలకత్తాలో ఒక రాత్రి బస చేసి ఆ తర్వాత రోజు దక్షిణేశ్వరానికి చేరారు. కొన్ని కుర్చీలు వేయ్యా. ఆ రకంగా తారకేశ్వరి నుంచి శారదాదేవి ఇతర భక్తులు వచ్చారు. ఇంతమంది వెళ్ళారు కదా, వీళ్ళందరినీ చూసి హృదయరామ్ అంటున్నాడు, మీకు ఇక్కడ ఏమిటి పని, మీరందరూ ఎందుకు వచ్చారు, ఎవరైనా అడుగుతారండి. రామకృష్ణుల వారికి తెలియదు, రామకృష్ణ లోపల ఎక్కడో ఉన్నారు. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా అవమానకరంగా, మీకు ఇక్కడ ఏమిటి పని, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అంటూ హేళనగా అరవసాగాడు. ఎవరు? హృదయరామ్. అప్పుడు శారదాదేవి అంటారు, మా అమ్మ శారదాదేవి తల్లి హృదయరామ్ వీళ్ళిద్దరూ ఒకే గ్రామానికి చెందినవారు. హృదయరామ్ చిన్నప్పటి నుంచి శ్యామాసుందరి దేవికి తెలుసు, శ్యామాసుందరికి హృదయరామ్ తెలుసు. సిహోర్ అనే గ్రామానికి చెందిన ఆవిడ తన ఊరి నుంచే వచ్చినటువంటి శ్యామాసుందరి దేవిని కూడా ఆయన ఉపేక్షించలేదు. మీకేమిటి ఇక్కడ పని, ఎందుకు వచ్చారు? ఎలాంటి కారణము లేకుండా మా అమ్మను లోకువ చేసి మాట్లాడాడు. ఎవరికైనా కోపం వస్తే మొదటి తిట్లు ఎవరికి వెళ్తాయండి? వాళ్ళ అమ్మకు వెళ్తాయి. అక్కడి సగా వెళ్తారు. ఎంత ఘోరం! తల్లి ఏం చేసిందండి? తిట్టాలనుకుంటే మన ఎదుటిగా ఉన్నవాడిని తిట్టాలి, కానీ ఎక్కడ ఉన్న తల్లిని ఎందుకు చెప్పండి? ఇప్పుడు శారదాదేవి ఆవిడ మీద కోపంటే ఆవిడ తిట్టాలా? ఆవిడ తల్లి శ్యామాసుందరిదేవిని నానా వాటిలో అంతా మొదలెట్టాడు. శారదాదేవి భరించలేకపోయింది. ఏ తల్లినంటే ఎవరు అనుకుంటారు చెప్పండి? శారదాదేవి కూడా కోపం వచ్చింది. దాంతో ఎంతో బాధపడ్డ మా అమ్మ, ఆ ముసలావిడ చాలా బాధపడింది ఇతని ప్రవర్తనకి. ఎంతో బాధపడ్డ మా అమ్మ ఆవిడేమంది, మనం తిరిగి వెళ్ళిపోదా పదా, ఈయన మాటలు పడుతూ ఇక్కడ ఉండాల్సిన పని లేదు అని శారదాదేవితో అంటారు. ఎందుకు? ఇది కంటిన్యూగా గంటన్నర రికార్డు కాదు, కట్ చేసి మళ్ళీ పెడతాం. సరే, మనం తిరిగి వెళ్ళిపోదాం అన్నదండి పాపం. ఇక్కడ ఎవరి వద్ద నా కుమార్తెను వదిలి వెళ్ళను, కుమార్తెని అల్లుడి దగ్గర వదిలి వెళ్ళడానికి ఆవిడ వచ్చారు. అల్లుడిని చూసే అవకాశమే ఇవ్వలేదు. వాళ్ళు వెళ్ళిపోయేటంతగా బాధ పెడుతూ నానా వాటిలో అనేటప్పటికీ వెళ్ళిపోదామని ఆవిడ తీర్మానించుకున్నారు. కానీ శారదాదేవిని ఎవరికి అప్పగించి వెళ్ళాలి?
ఆ సందిగ్ధంలో పడ్డది ఆవిడ. గురుదేవుల సమక్షంలోనే ఇదంతా జరిగింది. గురుదేవులు అక్కడే ఉన్నారు పాపం ఆ గదిలో. బయట జరుగుతుంది ఈ సంభాషణలన్నీ. లోపలికి రానివ్వలేదు కదా, ఆయన వింటూ ఉన్నారు కానీ బయటికి రాలా. హృదయరాముని ఆపే ప్రయత్నం చేయలే. ఒకవేళ చేశాడు అనుకోండి, అప్పుడు ఆయన కూడా ఊరుకోడు, ఆయన కూడా నానా దుర్భాషలు అంటాడు. హృదయరామ్ అంటేనే భయం ఇస్తుంది శ్రీరామకృష్ణ వారికి. హృదయకు భయపడ్డ శ్రీరామకృష్ణుడు మమ్మల్ని ఉండమని కానీ వెళ్ళిపోమని కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు. ఏమైనా చెప్తే ఊరుకుంటాడా? ఊరుకోడు. అందువల్ల ఆయన మౌనంగా ఉన్నారు. రామకృష్ణ వారి మౌనాన్ని చూసి మేము మరో మార్గం లేక ఆ రోజే జయరాంబాటి వెళ్ళిపోయాము. శారదాదేవిని కూడా తీసుకోండి. శారదాదేవి వస్తే నువ్వు లోపలికి రా అనే తన భార్యని కూడా తన లోపలికి రా అనడానికి సాహసం చేయలేదు. ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చినటువంటి వాళ్ళని నానా మాటలతో హృదయరామ్ మళ్ళీ వెనక్కి పంపించాడు. ఆ తర్వాత ఏమైంది? బయలుదేరడానికి ముందు శారదాదేవి కాళీమాత వద్దకు వెళ్ళారు. వెళ్ళి, అమ్మా, నేను ఇక్కడికి రావాలని నువ్వు ఎప్పుడు సంకల్పిస్తావో అప్పుడే వస్తాను అంటూ మనసులో నిశ్చయించుకొని తల్లితో పాటు జయరాంబాటికి బయలుదేరారు. ఇది హృదయరాము దుడుకుతనం.